రోజులాగే ఇవాళ కూడా నా ఆన్లైన్ కోచింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని థ్రెడ్మిల్ ఎక్కి కార్డియో చేస్తున్న టైంలో మొబైల్ చూసాను. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ ఒక సాడ్ న్యూస్. ఎగ్జాక్ట్లీ ఒక 12:15 అనుకుంటా అల్లు అర్జున్ గారిని డైరెక్ట్ గా ఆయన బెడ్రూమ్ నుంచి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయడంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. చట్టానికి ఎవరైనా ఒకటే, అది సెలబ్రిటీ అయినా కామన్ పీపుల్ అయినా. కాకపోతే ఆయన బెడ్రూమ్ కి వెళ్ళి అరెస్ట్ చేసి అంత పెద్ద క్రిమినల్ అయినా ఏం కాదు కదా. అట్లీస్ట్ ఆయనకి బట్టలు మార్చుకునేడానికి కొంచెం సమయం ఇవ్వాలి కదా. అది కూడా ఇవ్వలేదు. ఒక నేషనల్ అవార్డు విన్నర్ ని బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా టైం ఇవ్వలేదు. అందుకే పాపం కాఫీ తాగుతూ బయలుదేరారనమాట. సో ఇది నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. ఎవరైతే ఈ కేసు పెట్టారో మనం ఆల్రెడీ వీడియో చేసాం, ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. రేవతి గారికి అలా అవ్వడం తప్పే, దానికి నేను చాలా బాధపడుతున్నాను. కాకపోతే ఆయన ఒక్కళ్ళదే తప్పు అనుకోవడం చాలా చాలా పొరపాటు. సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ కి వీళ్ళు పోలీస్ పర్మిషన్ ప్రొటెక్షన్ తీసుకున్నట్టు 4th and 5th డిసెంబర్ లో ఇవ్వండి. ఇక్కడ అఫీషియల్ లెటర్ కూడా ఉంది, ఏమైనా సిగ్నేచర్స్ కూడా ఉంది. అల్లు అర్జున్ గారికి పాపం చాలా దిష్టి తగిలినట్టుంది. ఎవరైతే ఈ కేసు పెట్టారో ఆయన చెప్తున్నారు అల్లు అర్జున్ గారు తప్పలేదని. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్లాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. ఎవరైతే అల్లు అర్జున్ గారి హేటర్స్, అల్లు అర్జున్ గారి డౌన్ ఫాల్ చూద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఓటే చెప్తున్నాను. ఇలాంటి కష్టకాలంలో ప్రభాస్ ఫ్యాన్స్ అందరం కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి సపోర్ట్ గా 100% ఉంటాం. ఏమంటారు రెబెల్స్? ఒక లైక్ చేయండి. రీసెంట్ గా జిమ్ లో కలిపి ట్రైన్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఆయన ఎంత మంచి మనిషి అంటే భుజం మీద చెయ్యేసి మరీ మాట్లాడారనమాట. ఒక రోజు ఒక డిస్కషన్ అయింది. అసలు నాతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. అలాంటిది ఆయన నేనెక్కడ ఆయన ఎక్కడ, అలాంటిది ఆయన స్థాయి కూడా చూడకుండా క్యాజువల్ గా ఒక ఫ్రెండ్ లా మాట్లాడారనమాట. నేను ఆన్లైన్ లో ఎన్నాళ్ళు చూసి అల్లు అర్జున్ గారికి కొంచెం పొగర ఎక్కువేమో, గేర్ ఎక్కువేమో, ఈగో ఎక్కువేమో అనుకున్నాను. ఒక్కసారి ఆయనతో కలిపి ట్రైన్ చేశాక, ఆయన ఏంటో చూసాక అల్లు అర్జున్ అంటే ఇదిరా అని అనిపించింది అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆయన నాకు ఫిట్నెస్ లోనే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా నేను ఆయన్ని ఒక ఇన్స్పిరేషన్ లో చూస్తాను అనమాట. వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్ లో చూస్తాను ఆయన్ని. నాట్ ఓన్లీ ఇన్ ఫిట్నెస్ బట్ ఆల్సో ఇన్ పర్సనల్ లైఫ్. ఆయన ద వే హీ డూ ఇట్స్ హార్డ్ వర్క్, ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్, నిజంగా ఐ లుక్ అప్ టు హిమ్. వీ స్టాండ్ విత్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారితో ఎంత మంది స్టాండ్ అవుతున్నారో, అల్లు అర్జున్ గారిని ఈ విషయంలో ఎంత మంది సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారి లైక్ బటన్ కొట్టేళ్ళండి. బాయ్ ఫ్యాన్స్ అందరూ ఏం దిగులు పడకండి, హీ విల్ బి బ్యాక్. బాయ్ ఫ్యాన్స్ అందరికి వీడియో షేర్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పండి. నేను ఇవాళ ఫిట్నెస్ లో ఈ పొజిషన్ లో మీరు నన్ను ఇప్పుడు చూస్తున్నారంటే వన్ ఆఫ్ ద రీజన్స్ అల్లు అర్జున్. ఆయనలో నేను నేర్చుకున్నది ఏంటంటే ఆయన డెడికేషన్ అనమాట. గాయం గాని చేస్తే ఖాయంగా దేవుడే తిరిగి వస్తాడని, అదే జరుగుద్ది.